పహల్గాంలో మారణ హోమం సృష్టించి 26 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్ అడవుల్లోనే ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పహల్గాం ఉగ్ర ఘటన జరిగిన ప్రాంతం నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర అడవుల్లో గాలించారు. ఉగ్రవాదులు సరిహద్దులు దాటకుండా డ్రోన్లు, హెలికాప్టర్లు, సాంకేతిక వ్యవస్థతో నిఘా ఏర్పాటు చేశారు. అదేవిధంగా దచ్చిగాం, కుల్గాం, షోపియాన్, అనంతనాగ్, పహల్గాం చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనూ గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్ఐఏ అధికారులు అత్యాధునిక సాంకేతికతతో పహల్గాం అడవులను 3D మ్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఆర్మీ, బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రవాదులు కశ్మీర్లోని స్థానికులపై ఆధారపడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు భద్రతా వర్గాలకు గతంలోనే సమాచారం అందింది. ఆహారంతో పాటు నిత్యావసరాలను తమ వెంట తెచ్చుకున్నట్టు తెలిసింది. కశ్మీర్లో ఎక్కువ కాలం పాటు ఉండేందుకు వీలుగా అన్ని రకాల ఏర్పాట్లతో వచ్చినట్టు తమకు విశ్వసనీయ సమాచారం ఉందని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తాజాగా సెర్చ్ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో మరో ఉగ్రవాదుల స్థావరం బయటపడింది. ఆ ఉగ్రవాదుల స్థావరంలో భారీగా ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్లతో పాటు మరికొన్ని వస్తువులు కూడా దొరికాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా పూంచ్ జిల్లాలోని మరోటే గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆదివారం రాత్రి జరిపిన ఈ సెర్చ్ ఆపరేషన్లో ఉగ్ర స్థావరం బయటపడింది. 5 ఐఈడీలను, వైర్లెస్ సెట్లు, ఉగ్రవాదుల బట్టల్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు ఉగ్రవాదుల స్థావరాలు బయటపడుతున్నాయి. తాజాగా పూంచ్లో బయటపడ్డ ఉగ్ర స్థావరం కారణంగా పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. భద్రతా దళాలు సరైన టైంలో ఆ స్థావరాన్ని గుర్తించకపోతే మరో ఉగ్రదాడి జరిగి ఉండేది. మరోవైపు జమ్మూ కశ్మీర్లో జైళ్లు టార్గెట్గా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనే ఇంటెల్ సమాచారం మరింత సంచలనం రేపుతోంది. హై ప్రొఫైల్ టెర్రరిస్టులతో పాటు గ్రౌండ్ వర్కర్లు ఉన్న జైళ్లపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు సోమవారం హెచ్చరికలు జారీ చేశాయి. పహల్గాం ఉగ్రదాడి కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇండియన్ ఆర్మీ వెహికల్స్పై దాడికి పాల్పడ్డ కేసులో అరెస్టైన నిసార్ ముస్తక్లను విచారించింది. ఈ నేపథ్యంలోనే జైళ్లపై దాడి విషయాలు బయటపడ్డాయి. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సిఐఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్న జైళ్లలో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బౌలాల్ జైల్, జమ్మూ జైలు కూడా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇండియన్ ఆర్మీ వెహికల్స్పై దాడికి పాల్పడ్డ కేసులో అరెస్టైన నిసార్ ముస్తక్లను విచారించింది. ఆ ఇద్దరు కోట్ బౌలాల్ జైలులో ఉన్నారు. వారిని విచారించిన నేపథ్యంలోనే జైళ్లపై దాడి విషయాలు బయటపడ్డాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని జైళ్ల సెక్యూరిటీ బాధ్యత సిఐఎస్ఎఫ్ నిర్వహిస్తోంది. అంతక్రితం ఆ బాధ్యతలు సిఆర్పీఎఫ్ నిర్వహించేది. 2023లో జైళ్ల నిర్వహణ బాధ్యత సిఆర్పీఎఫ్ నుంచి సిఐఎస్ఎఫ్కు బదిలీ అయింది. ఉగ్రదాడి నేపథ్యంలో సిఐఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది.